భార్య భర్తల లాగా అనుకుని చూడు. భర్త ఫోన్ చేస్తాడు, భార్య ఫోన్ ఎత్తట్లా, అందరితో మాట్లాడుకుంటుంది. ఇంటికి వచ్చి భర్త చూస్తున్నాడు ఫోన్, ఆయనది మాత్రం మిస్డ్ కాల్, మిగిలినంతా అవుట్ గోయింగ్లు ఉన్నాయి, ఇన్కమింగ్లు ఉన్నాయి. ఎట్లుంటది? ఈరోజు యేసుప్రభు నీ ప్రియుడా? ఎన్నిసార్లు వెళ్ళింది కాల్? ఎంతసేపు మాట్లాడు? పొద్దున్నేసి ఎంతమందితో మాట్లాడు? పొద్దున్నేసి ఎంతమందితో ముచ్చట పెట్టు? వీరందరిలో యేసుప్రభుతో ఎంతసేపు మాట్లాడు? యు ఆర్ టూ బిజీ టు గాడ్. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చే మనుషుడు బిజీ అనే మాట మాట్లాడు చూడండి. దేవుడు అదే మాట నీకు చెప్తాడు, ఉండు ఐఎమ్ బిజీ అంటాడు. ఎట్లా ఉంటుంది? నువ్వు ప్రార్థన చేస్తాంట, ఆయన జవాబు ఇచ్చాడంట, ఆయన దగ్గర మాత్రం నువ్వు బిజీ అంటావంట. భలే ఉంది. దేవుడు పాపం, దేవుడు కృప కలిగిన దేవుడులే. అరే, హీస్ గివింగ్ అవకాశం ఇస్తున్నాడు, తరుణాలు ఇస్తున్నాడు, ఆపర్చునిటీస్ ఈస్ గివింగ్, బట్ యూ నెగ్లెక్టింగ్ ఎస్. ఇట్ రియల్లీ అఫెక్ట్స్ ద ట్రస్ట్. ఈరోజు మనంతా మన జ్ఞానంతో మనం అనుకున్నట్టుగా ఐ నో యు నో నథింగ్ వితౌట్ గాడ్. దేవుని లేకుండా నీకు అన్ని కరెక్ట్గా తెలిసినా కూడా స్టిల్ ఇట్ విల్ గో రాంగ్, బికాస్ శత్రువు ఒకడు ఉన్నాడు. ఎవ్రీథింగ్ యూ మైట్ డూ ఇట్ రైట్, బట్ ఇఫ్ ఇట్స్ నాట్ విత్ గాడ్ ఇట్ విల్ స్టిల్ గో రాంగ్. ఎందుకంటే నువ్వు విత్తిన దాన్ని పాడు చేస్తానికి ఒకడు ఉన్నాడు. నువ్వు మంచి చేసావు కానీ చెడు చేస్తానికి కూడా పొంచి ఉన్నాడు. నీ కుటుంబాన్ని పాడు చేస్తానికి, నీ జీవితాన్ని పాడు చేస్తానికి, నీ భక్తిని పాడు చేస్తానికి, నీ భవిష్యత్తుని పాడు చేస్తానికి అపవాది పొంచి ఉన్నాడు. ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం? గాడ్ ఈస్ సెయింగ్ ప్రే.